జనరల్ స్ట్రైక్ లో భారతదేశంలోని కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉంది. సుమారుగా 30 కోట్ల మంది సంఘటిత అసంఘటిత ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. బ్రిటిష్ కాలం నాటి స్వాతంత్ర పోరాటం కంటే ముందు సాధించినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో వాటన్నిటిని హరిస్తూ కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి శ్రమశక్తిని కార్మికుల యొక్క శక్తిని అంతా కూడా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేటువంటి పద్ధతుల్లో ఈరోజు కార్మిక చట్టాలన్నింటినీ మార్చారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా 8 గంటల పని విధానం కాకుండా 12 గంటలు పనిచేయాలనేటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ తానా అంటే చంద్రబాబు నాయుడు తందానేటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రంలో ఈ పని దినాలు మారుస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో చాలా మంది స్కీమ్ పనిచేస్తా ఉన్నారు, కాంట్రాక్ట్ కౌన్సిల్ పనిచేస్తా ఉన్నారు. ఎన్నికల కంటే ముందు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటాలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాష్ట్రంతో కూటమి ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో కార్మికులకు వ్యతిరేక విధానం అవలంబిస్తే పెద్ద ఎత్తున ప్రతిఘటన చూడాల్సిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కార్మికులని కట్టు బానిసలుగా మార్చేటటువంటి లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్స్ సమ్మె చేస్తా ఉన్నాయి. ఈ సమ్మెకు మద్దతుగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర ఫెడరేషన్స్ అన్ని కూడా మద్దతుగా ఈ రోజు ఆఖరికి బ్యాంకింగ్ సెక్టర్ తో సహా సమ్మెలో దిగాయి. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మికులు ఉద్యోగుల యొక్క ఆర్తనాదాలని వినాలని కోరుతా ఉన్నాం. ఈరోజు కార్పొరేట్ శక్తులని వాళ్ళకి లాభాలను చేకూర్చడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ మార్పు చేసింది. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి అందులో 29 కార్మిక చట్టాలను సంక్షిప్తం చేస్తున్నామనే పేరుతో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కనీస వేతన చట్టం ఉంది, పారిశ్రామిక వివాదాల చట్టం ఉంది, సామాజిక భద్రత చట్టం ఉంది. ఈ చట్టాలన్నింటినీ మార్చేసి యజమానులకి ఇష్టమైతే ఉండటం లేకపోతే వెళ్ళిపోయేటటువంటి పద్ధతిలో ఈరోజు లేబర్ కోడ్లు మార్చే పని చేశారు. వారానికి 6 రోజులే పని చేయాలని చెప్తా ఉన్నారు, కానీ 8 గంటల పనిని 12 గంటలకి మార్చే పని చేశారు. ఇప్పటి వరకు విశ్రాంతి ఉంది, విశ్రాంతి కూడా 8 గంటల పనిదినంలో భాగంగా ఉంది. ఇప్పుడు మార్చినటువంటి లేబర్ కోడ్లో 12 గంటల పని చేయాలని చెబుతూనే విశ్రాంతి సమయం ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలో 10 గంటల కింద లెక్కించేటటువంటి పని చేయడం లేదు. అంటే ఒక కర్మాగారంలో పనిచేసే వ్యక్తి 2 గంటలు పని చేస్తే ఆ పని చేసిన కాలాన్ని మాత్రమే 10 గంటలుగా లెక్కించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాంతో పాటు ఇప్పటి వరకు యూనియన్ పెట్టుకోవాలన్నా లేదనుకుంటే వేతనాలకు సంబంధించి బార్గెనింగ్ చేయడం కోసం త్రైపాక్షిక కమిటీ ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని కూడా రద్దు చేసి యజమానులకి ఇష్టమైతే ఉండటం లేకపోతే లేదు, ఒక్క మాటలో చెప్పాలంటే బానిస చట్టాన్ని మరలా తెచ్చేటటువంటి పని ఈరోజు మోడీ ప్రభుత్వం చేసింది. అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా సమ్మె సంకారాన్ని పూరించింది. ఈరోజు జూలై 9వ తేదీన గత సంవత్సరం జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మెలో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగిన సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సమ్మెలో కూడా అంతకు మించి పాల్గొంటారని కార్మిక సంఘాలు భావిస్తా ఉన్నాయి. లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు మా పోరాటం ఆగదని మోడీకి తెలియజేస్తా ఉన్నాం. మోడీ బాటలో నడిచే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తిలోదకాలు ఇచ్చే పద్ధతిలో కార్మిక వర్గం సిద్ధం అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. కేదార్ లక్ష్మి, CI2 రాష్ట్ర కార్యదర్శి.